ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచమని అంటున్నారు. దానివల్ల ఈ టికెట్ రేట్లు పెంచేది ఎవరు? వీళ్ళు గవర్నమెంట్ అధికారులు. వారికి కించిత్ నష్టం ఉంటుందా చెప్పండి? అస్సలు ఉండదు, సరే కదా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వారికి ఆ టికెట్లు పెంచడం వల్ల ఒక ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళిపోయింది, ప్రాఫిట్లో షేరింగ్ వెళ్ళిపోయింది. కొత్తగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కార్మిక సంక్షేమ నిధి అని చెప్పేసి టికెట్ రేట్లు పెంచడం వల్ల అందులో మీకు వచ్చే ఆదాయంలో 20% ఈ ఎఫ్డిసికి ఇవ్వాలి, లేదా 1 crore అన్నా ఇవ్వాలి. దాని కింద టికెట్ రేట్లు పెంచుకోండి అబ్బాయి అన్నారు. టికెట్ రేట్లు పెంచిన వాటిలో మీకు బాగా గుర్తుంటే అఖండ 2, మనశంకర్ వరప్రసాద్ గారు, ది రాజా సాబు, తర్వాత పెద్ది, ఈ సినిమాలకి మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచారు, ఫస్ట్ డే రోజు పెంచారు గట్టిగా. దీనికి గాను వీళ్ళు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి ₹1 కోటి చెల్లించాలి, లేదా టికెట్లు పెంచడం వల్ల వచ్చిన ఆదాయంలో 20% చెల్లించాలి. మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు వాళ్ళు ఆ ₹1 కోటి చెల్లించలేదట. ఆ టికెట్ రేట్లు పెంచిన దానిలో 20% చెల్లించలేదట. నోటీసులు వచ్చాయట నిర్మాతలకి, మనకున్న సమాచారం మేరకు. ఇంకా వాళ్ళు చెల్లించలేదు అంటే దాని అర్థం ఏంటి? నష్టపోయారా? లేక లాభాలు వచ్చినా సరే అది ఎగ్జిబిటర్లు ఇవ్వాల్సింది కదా, మాకు సంబంధం అనుకుంటున్నారా? ఎగ్జిబిటర్ల దగ్గర వసూలు చేసి మరి వాళ్ళు ఇవ్వాలి. ఎగ్జిబిటర్లు ఏంటారు? థియేటర్లో సినిమా ఆడించేవాళ్ళు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఈరోజు 23 సినిమా రిలీజ్ కాబోతుంది రేపు. దానికి మీరు నమ్ముతారో లేదో కొన్ని చోట్ల టికెట్ రేట్లు తగ్గించారు. మామూలుగా తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఇక ఎవరు కూడా కోర్టుకు వెళ్తానికి లేదు. కనీస ధర, మ్యాక్సిమం ధర అనేది కాకుండా గరిష్ట ధర, కనీస ధర నీ ఇష్టం, నువ్వు ఎంతని పెట్టుకో. ₹5 పెడతావా, ₹10 పెడతావా, ₹100 పెడతావా, నీ ఇష్టం. ఏసీ, నాన్ ఏసీ, ప్రీమియం, నాన్ ప్రీమియం, మల్టీప్లెక్స్, సూపర్ స్క్రీన్లో, సూపర్ థియేటర్లు అన్నట్టుగా స్పెషల్ థియేటర్లో ఇలా కొన్ని కేటగిరీ చేసుకున్నారు. ఇందులో ఏసీకి సంబంధించేసి ₹100 మ్యాక్సిమం, అంతకుమించి పెంచవద్దు. నాన్ ఏసీకి ₹100 మించి పెంచవద్దు. ఏసీకి ₹200 మించి పెంచవద్దు. మల్టీప్లెక్స్కి ₹300 మించి పెంచవద్దు. తర్వాత కొన్ని స్పెషల్ థియేటర్లు అంటూ సూపర్ థియేటర్లు అంటే ఉన్నాయి. అవేంటంటే 7.1 సౌండ్, 2K 4K రిజల్యూషన్లో వచ్చేసి ఆ స్క్రీన్లు, థియేటర్లు అన్నట్టు. అందులో 20% నాన్ ప్రీమియం అన్నమాట. అంటే ఫ్రంట్ స్క్రీన్ ముందు ఉంటాయి. ఓ రకంగా నేల టికెట్ లాగా అనుకుందాం. దానికి ఎంత ₹100 మినిమం. ఇక ఆ తర్వాత పైన 75% ఉన్నాయి, దాన్ని గట్టిగా టికెట్లు పెంచుకోవచ్చు అనమాట. అది కూడా ఎలాగా? మల్టీప్లెక్స్ అయితే 300 వరకు, ఏసీ అయితే 200 వరకు, నాన్ ఏసీ అయితే 100 వరకు. ఓకే, ఇప్పుడు రియాలిటీకి వద్దాం. రీసెంట్గా 100 కోట్ల క్లబ్లో చేరినటువంటి సినిమాలే ఒకసారి లెక్క తీయండి. లెనిన్ సేమ్ టికెట్ ధర, మా ఇంటి బంగారం సేమ్ టికెట్ ధర. ఇలా టికెట్ ధరలు పెంచకుండా అవే టికెట్ ధరలు ఉంచడం వల్ల సినిమా యావరేజ్గా ఉన్నా కానీ సూపర్ హిట్ అయిపోయింది. మా ఇంటి బంగారం నోటీస్ సినిమా సూపర్ ఉంటుంది. లెనిన్ నాకు యావరేజ్, బట్ 100 కోట్లు కొట్టేసింది. కారణం ఏంటి? వేరే సినిమాల కాంపిటీషన్ లేకపోవటం కానీ, అండ్ చాలా రోజుల తర్వాత అఖిల్లో నిజంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అన్నింటికి మించి ఏంటంటే అవి నార్మలే, సేమ్ ఎంతైతే టికెట్ ధరలు అవే టికెట్ ధరలు. మా ఇంటి బంగారం కూడా అంతేనా? ఏవైతే టికెట్ ధరలు పెంచడం వల్ల సినిమాలు పోయినాయి అంటే రీసెంట్ టైమ్స్ ఒకసారి మీరే లిస్ట్ తీయండి. పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం వల్ల అది హిట్ అయినా కానీ దాన్ని యావరేజ్ అంటున్నారు. ఇక యావరేజ్ అంటే పోయినట్టే. పెద్ద సినిమా ఉంది, సినిమా వచ్చేసి బాగుండేది, కానీ కొంతమంది కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు, దానివల్ల యావరేజ్ స్టాక్ వచ్చింది. ఇప్పటిగా మనకున్న సమాచారం అని కొంతమంది డిస్ట్రిబ్యూటర్ నష్టపోయారట, కొంతమంది ఎగ్జిబిటర్ నష్టపోయారట, ప్రొడ్యూసర్కి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఎందుకు? థియేటర్ రైట్స్ కావచ్చు, నాన్ థియేటర్ రైట్స్ కావచ్చు, శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఓటీటీ రైట్స్ కావచ్చు, వచ్చేసినాయి. సో ఇలా చెప్తూ పోయినట్టయితే ఈరోజు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు గరిష్ట ధరలు ఇంతని పెట్టారు, దీనికి తోడు ఇందాక స్పెషల్ స్క్రీన్లు, సూపర్ స్క్రీన్లు అన్నానే, దానిలో రోజుకి 5 షోలు వేసుకోవచ్చు. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 1 గంట వరకు, నైట్ 1 గంట వరకు షోలు వేసుకోవచ్చు. అండ్ టికెట్ ధరలు మొదట 10 రోజులు పెంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. చెప్పే కదా, నాన్ ఏసీ 100, ఏసీ 200, మల్టీప్లెక్స్ 300. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే, అలా చేయటం ద్వారా నిర్మాతలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మయ్య, ఇక ప్రతిసారి గవర్నమెంట్ అడగాల్సిన అవసరం లేదురా, హ్యాపీగా 100 కోట్లు పైబడిన బడ్జెట్ అమ్మంది, ఇక మనం పెంచుకోవచ్చులే. జనాలు రావాలి కదా.
ఆల్రెడీ ఈ పైరసీ భూతం వెంటాడుతుంది. సరే పైరసీ చూడలేదు అనుకుందాం, పైరసీ దాంట్లో ఎలాగ కట్టడి చేస్తాను అనుకుందాం. ఓటీటీలో ఉండలా, అరే నెల రోజులు అయితే ఓటీటీలు చూడొచ్చులేరా, థియేటర్ దాకా ఏం వెళ్తావురా, ట్రాఫిక్, మళ్ళీ ఆటోకి కారుకి డబ్బులు. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మన ఓన్ వెహికల్ అయితే పార్కింగ్, ఒకవేళ పార్కింగ్ లేదు అందులో మల్టీప్లెక్స్లు ఉన్నాయి అనుకుందాం, దెన్ నువ్వు వెళ్తున్నావు సార్ పార్కింగ్ ఫ్రీ అనుకుందాం. లోపలికి వెళ్ళావా వాటర్ నుంచి సమోసా నుంచి పాప్కార్న్ నుంచి నువ్వు ఏదైనా తిను వందల్లో బిల్లు. పిల్లలతో వెళ్తే మినిమం 2000 అయిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అవసరమా అంతా? హ్యాపీగా ఇంట్లో ఉందాం, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం, చక్కగా నచ్చిన సినిమాలు చూద్దాం, మహా అయితే 20 రోజులు నెల రోజులకు వచ్చేస్తున్నాయి కదా అన్నట్టు ఉండిపోయారండి. సో వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు సినిమా టికెట్ రేట్లు కనుక తగ్గించుకోకుండా ఉంటే, ఇలాగే పెంచుకుంటూ పోతే, లేదు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 100, 200, 300 ఇవి ఫిక్స్డ్ అని అనుకుంటే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకున్నాడు భస్మాసుర హస్తం లాగా. వాళ్ళు నించున్న కొమ్మను వాళ్ళే నరుక్కున్నట్టు. తమిళనాడు కూడా ఇంత లేదండి టికెట్ రేట్లు. మన దగ్గర ఎందుకు అంత అంటే చూసే జనాలు ఉన్నారు, వెర్రి ఫ్యాన్స్ ఉన్నారు, మనం ఎంత పెట్టినా వస్తారు అన్నిదిలో వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. వాళ్ళు రియలైజ్ అయిన రోజు అడ్డంగా బుక్ అయిపోతారు వాళ్ళు. మన కూడా ఇందాక ఇరుముడు అన్నా కదా, కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ కావచ్చు, మల్టీప్లెక్స్లు కావచ్చు, టికెట్ రేట్లు తగ్గించారట. మల్టీప్లెక్స్లు యాక్చువల్లీ 300 ఉండాల్సిన చోట 250 పెట్టారట. నేను చూశాను. సో ఇలా కొన్ని సినిమాలు ఏం చేస్తాయంటే తెలివిగా ముందు ఆడియన్స్ థియేటర్ రప్పిద్దాం అన్నట్టు. ఎందుకంటే అది చూద్దాం లేరా, రేట్ కూడా సినిమా టికెట్ ఎక్కువ ఉన్నారా అని అనుకున్నారు అంటే వెళ్ళరు. అలా కాకుండా సినిమాకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకపోయినా టికెట్ రేట్ తగ్గించారంటరా, సినిమా ట్రైలర్ బాగుందరా, అరే హీరో వాళ్ళరా, హీరోయిన్ వీళ్ళరా, అరే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళరా అనుకుంటే వెళ్దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అలా కొంతమంది సేఫ్ జోన్లో ఉంటున్నారు. సినిమా యావరేజ్ చేస్తే అప్పుడు ఆడిద్ది. సో ఐఎమ్ షూర్ ఇరుముడి 100 కోట్లు కొట్టిద్దని నేనైతే చెప్తున్నా. సినిమా సూపర్ డూపర్ హిట్ అని కోరుకుంటున్నా. ఓవరాల్ నేను చెప్పింది అంటే సగటు తెలుగు సినీ ప్రేక్షకుడిగా, అభిమానిగా నేను కోరుకుంటున్నది నించున్న కొమ్మ నరుక్కోవద్దు. గవర్నమెంట్ జీవో ఇచ్చింది కదా అని చెప్పి టికెట్ రేట్లు ఇప్పుడుగా పెంచుకోవద్దు. గతంలో ఏ సినిమాలు అయితే హిట్ అని ఒకసారి మీరు తీయండి. అంత ఎందుకండి, మొన్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో ఇది నవీన్ది సినిమా వచ్చింది కదా, వడ్డీ నవీన్ సినిమా బాగుంది. మరి ఎందుకు పోయింది అంటే టికెట్ రేట్లు కొత్తగా పెంచలా, ఆల్రెడీ ఉన్న టికెట్ రేట్లు ఎక్కువ అయ్యాయి. దాంతో సినిమాకి రాలేకపోయినాడు ప్రేక్షకుడు. ఈలోపు రివ్యూలు పిచ్చి పిచ్చి ఇచ్చి పడేశారు పాపం. దారుణంగా పోయింది. ఆ సినిమా స్టోరీ ఉండిద్దండి, చాలా బాగుండిద్దండి. అసలు ఎక్కడో ఒక చోటకి అతను ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి, ఆడాడో ఓల్డ్ ఫేస్ తిరగేస్తూ అందులో కేసు దొరకటం ఏంటి, ఇక ఆ కేసును పట్టుకొని ముందుకు వెళ్తే ఏకం చివరికి ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించడం ఏంటి, ఒక పార్టీని షేక్ చేస్తాడు. సినిమా చాలా బాగుంది. ఇలా రీసెంట్ 4 సినిమాలు చూశానండి. అంతెందుకు ఓటీలో వచ్చింది మైలాడ మన శ్రీకాంత్ది, సూపర్ ఉంది అసలు. అదైతే వెబ్ సిరీస్, దాన్ని కూడా సినిమా ఫార్మాట్లో తెచ్చేయచ్చు. మరి వాళ్ళు ఎందుకో తీసుకురాలేదు పాపం. ఈవెన్ చిరంజీవి కూడా మొన్న వచ్చి కలిసినట్టుకున్నాడు. వాళ్ళని విజువల్ సభ ఏదో పెట్టుకుంటే వాళ్ళని కలిసి మాట్లాడినట్టున్నారు. సో ఇప్పుడు ఏమంటానండి, నేను సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాల్సిన వాటిని ఈ టికెట్ల రేట్లు చూసి జనాలు రావట్లేదని దాన్ని వెబ్ సిరీస్గా మార్చి ఓటీటీ రిలీజ్ చేసుకుంటున్నారు. ఆ దుస్థితి నుంచి బయటపడాలి అంటే టికెట్ రేట్లు తగ్గాలి, లేదా పెంచిన రేట్లకి ఆశపడి ఈ ప్రొడ్యూసర్లు అలా పెంచకుండా ఉండాలి. అంతిమంగా నేను చెప్పేది తెలుగు సినిమా బాగుండాలి, తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి. నేను కోరుకునేది అది.